హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియానాయక్. మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి. ఈరోజు భాగంగా 3వ తారీఖు జనవరి 2026. ఇది 2026లో నేను వీడియో తీసేది రెండో వీడియో. యాక్చువల్గా ఇక్కడ మనం జులూరుపాడుకి అయితే రావడం జరిగింది. జులూరుపాడు నుంచి పోకలగూడెం 15 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రస్తుతం పోకలగూడెం విలేజ్లో ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ చూడబోయేది తోట ఏంటంటే ఇక్కడ టిఆర్ఆర్ కంపెనీ లోలా వెరైటీ. ఈ లోలా వెరైటీ అయితే మనం చూస్తున్నాము. లోలా వెరైటీ వచ్చేసి టిఆర్ఆర్ కంపెనీది. ఇప్పుడు చూసినట్లయితే ఇది ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని ఎకరాలలో ఇది టిఆర్ఆర్ కంపెనీ లోలా ఎంత ఉంది, ఇంత హైట్ పెరిగింది, అండ్ ఇంత హైట్ పెరిగింది. దీనికి ఎన్నిసార్లు మందు కొట్టారు రైతు, ఎన్ని మందు బస్తాలు వాడిండు, దీనికి స్టెంబోరర్, దీనికి కర్ర శాతం ఎలా ఉంది, ఎంత లాంగ్లో వేశారు, చెట్టుకి మధ్యన ఎంత దూరం, ఎంత డిస్టెన్స్ పాటించిండు, ఎట్లా యాజమాన్యం చేసిండు, ఏ విధంగా చేసిండు అనేది రైతుతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? బిచ్చు నాయక్. ఓకే, ఇప్పుడు మీది జులూరుపాడు పోకలగూడెం గ్రామం, చంద్రగొండ మండలం. ఓకే, డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం. మర్చిపోతున్నాం, మీరు పాత జిల్లాని మర్చిపోవట్లే. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే, ఇప్పుడు ఈ వెరైటీ ఏం వెరైటీ అండి? ఇది లోలా వెరైటీ, టిఆర్ఆర్ కంపెనీ లోలా వెరైటీ. ఓకే, ఎన్ని ఎకరాలు వేసావు మొత్తం? 2 ఎకరాల్లో బిస్మా 1 ఎకరం, ఇది 1 ఎకరం. బిస్మా సఫల్ కంపెనీ బిస్మా 1 ఎకరం వేశారు. ఇది టిఆర్ఆర్ కంపెనీ లోలా 1 ఎకరం, మొత్తం 2 ఎకరాలు. ఇంత హైట్ పెరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే ఇంత హైట్ అయితే పెంచుకోవడం జరిగింది. దీనికి ఎంత కాపు పడ్డది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనం కాపులు అయితే చూద్దాము. ఈసారి చూసుకున్నట్లయితే కాపు అయితే చూద్దాము. కాపు వచ్చేసి నీకు ఎక్సలెంట్గా కాపు అయితే సెట్ అయిందండి. ఇది చూసినట్లయితే మొత్తం కాయలే కనబడుతున్నాయి. ఈ విధంగా మొత్తం కాయలు అయితే ఉన్నాయి. కాయ సైజు కానీ కాయ నాణ్యత కానీ బాగుంది. దీనికి నల్లి పర్సెంటేజ్ కూడా లేదు. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నల్లి అయితే లేదు. మందులు ఏమేమి వాడాడో అది కూడా అడిగి తెలుసుకుందాము. ఇదంతా మొత్తం జడకాపు లెక్క టోటల్ కాపు అయితే పుష్కలంగా కాబడ్డది. ఇప్పుడిప్పుడే నీ కాయ అయితే పండుకాయ లెక్క వస్తున్నాయి. ఇది వచ్చేసి చూస్తే ఇక్కడ కర్ర శాతం చూస్తే ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఉన్నది. అదేవిధంగా చూస్తే మొక్కకు మధ్యన 2 ఫీట్లు ఉన్నది. తర్వాత ఈ మొక్కకు మధ్యన వచ్చేసి నీకు 32 ఇంచులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా అయితే నేను మెయింటైన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చూస్తే కాపు అయితే పిచ్చిగా సెట్ అయిందండి. బాగా సెట్టింగ్లో ఉంది కాపు అయితే. ఇప్పుడైతే చూస్తే ఈ కాపు నిండుగా ఒక కాపు అయితే సెట్ అయింది. ఇంకో కాపు అయితే బాగుంది. అది జనవరి నెల ఉన్నది కదా అనేది ఆయన మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఈ విధంగా చూస్తే దీనికి ఎంత శాతం కాపు పడ్డది అనేది, మినిమం ఎంత కాపు సెట్ అయింది అనేది మనం రైతులు అడిగి తెలుసుకుందాం. ఓకే, బిచ్చు గారు, ప్రస్తుతానికి నీ అనుభవం ప్రకారంగా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు? నేను చేస్తున్నా ఒక 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరం వాతావరణం చూసుకుంటే దాదాపుగా అన్ని తోటలు కొలాప్స్ అయినాయి. దాదాపుగా చాలా కొలాప్స్ అయినాయి. మీది నిలబడి ఉంది దేనికి అంటే కింద మందు మంచి వేసిన, పైన మందులు మంచి పెద్ద మందులు కొట్టినావు. పెద్ద మందులు కొట్టినావు కాబట్టి ఇది నిలబడి ఉంది. దీనికి ఇప్పుడు నల్లికి తట్టుకునే కెపాసిటీ ఏమైనా ఉందా? ఉంటుంది, కొద్దిగా ఉందంటావు. నల్లికి తట్టుకునే కెపాసిటీ విత్తనంలో ఉందంటావు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు కాపు దాదాపుగా చెట్టుకి సుమారుకు ఎంత కాపు పడి ఉండొచ్చు? చెట్టుకి సుమారుగా 1 కేజీ పైన పడి ఉంటుంది. కేజీ పైన, 1 కేజీ సుమారుగా కేజీ బాగా పడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ నెల జనవరి నెల కూడా ఉంది కదా. జనవరి నెల మొత్తం చూస్తే ఇట్లా చూసినట్లయితే టోటల్ మొత్తం పూతగాత బాగా మొత్తం తెల్లగా పూత మెరుస్తుంది. పెద్ద బిగ్ బౌల్స్తోని పెద్ద పూతతోని నీకు వస్తున్నాయి. అయితే ఈ పెద్ద పూతలు ఇమ్మటే పిందెలుగా మారిపోతాయి. మొత్తం కడలంతా పిందెలుగా వస్తున్నాయి, మొత్తం పొడుచుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనం మొత్తం పిందెలు అయితే వస్తున్నాయి టోటల్గా. అయితే ఇప్పుడు ఈ పైన కాప్ సెట్ అయితే సుమారుగా ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటున్నాం అంచనా? పైన సుమారుగా కాప్ సెట్టింగ్ అయితే ఒక 40 లోపు కావచ్చు. 40 లోపు కావచ్చు. అంత ధైర్యం ఉందా? ధైర్యం ఉంది కాబట్టి చేస్తున్నా. అంతేనా? అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ విలేజ్లో ఇలాంటి తోటలు సుమారుగా ఎన్ని ఉంటాయి? మా విలేజ్లో సుమారుగా ఒక 6-7 అంతే, అంతకంటే ఎక్కువ లేవు. మొత్తం కొలాప్స్ అయినాయి. ఓకే, నీతోటి పాటు ఇది సీడ్ ఎక్కడ తీసుకున్నారు? బంగ్లాలో. మీతోటి పాటు తీసుకున్న వాళ్ళవి కూడా ఇలాగనే ఉన్నాయా? ఇలాగ కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. ఓకే, ఇలాగ ఉన్నాయి, ఇలాగే కొన్ని ఉన్నాయి.
కొన్ని లేవు. ఓకే, అదేవిధంగా చూస్తే ఇప్పుడు నీకు ఇది సాటిస్ఫైగా? ఓకే అండి. ఇప్పుడైతే మంచి సీడ్ వేసుకోవచ్చు, రైతు వేసుకోవచ్చా? నీ సెల్ నెంబర్ ఇవ్వా? 990808981089. అది రైతు సెల్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ విసిగించకండి, ఎందుకంటే ఆయన అడిగి తెలుసుకోండి. దీనికి ఏం మందులు వాడాడు, ఎలా వాడితే ఈ విధంగా వచ్చింది అనేది అడిగి సలహాలు తీసుకొని మనం కూడా అదే విధంగా చేసుకోవచ్చు. ఓకే, నా సెల్ నెంబర్ వచ్చేసి 9989493221. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.